ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే కొత్త తుఫాను వ్యవస్థ వచ్చే వారం ప్రారంభంలో తుఫాను మోంతాగా అభివృద్ధి చెందుతుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ శుక్రవారం ధృవీకరించింది. ఈ వ్యవస్థ బలపడటంతో అక్టోబర్ 27 నుండి చాలా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తమిళనాడులోని అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ ధృవీకరించింది. ఐఎండీ ప్రకారం శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎగువ వాయుగుండం ప్రసరణ ప్రభావంతో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ వ్యవస్థ అక్టోబర్ 25 నాటికి వాయుగుండంగా మారి అక్టోబర్ 27 నాటికి తీవ్ర తుఫానుగా మారి తమిళనాడు తీరం వైపు కదులుతుందని అంచనా. తిరువళ్లూరు, తిరునెల్వేలితో సహా దక్షిణ మరియు ఉత్తర తమిళనాడు జిల్లాల్లో ఇప్పటికే విస్తృతంగా మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యాయి. తీరప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. అక్టోబర్ 27 సోమవారం చెన్నై, తిరువళ్లూరు మరియు రాణిపేట జిల్లాలకు ఐఎండీ యొక్క ఆరెంజ్ అలర్ట్ వర్తిస్తుంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని అంచనా. అదనంగా కడలూరు, విల్లుపురం మరియు చెంగల్పట్టు జిల్లాలు భారీ వర్షాలు మరియు ఉరుములతో కూడిన వర్షాల కోసం అప్రమత్తంగా ఉన్నాయి. తుఫాను నైరుతి బంగాళాఖాతం వైపు కదులుతున్నందున పుదుచ్చేరి మరియు కారైకల్లో కూడా తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంచనా మరియు వర్షపాత నమూనాలు. చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని నివేదించింది. తిరువళ్లూరు జిల్లాలోని పల్లిపట్టులో 15 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికం. తరువాత తిరునెల్వేలిలోని నలుముక్కు మరియు ఊతులో వరుసగా 12 సెంటీమీటర్లు మరియు 11 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. అక్టోబర్ 28 వరకు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి మితమైన వర్షం కొనసాగుతుందని, కొన్ని చోట్ల అడపాదడపా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. చెన్నైలో ఉష్ణోగ్రతలు పగటిపూట 29 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి 24-25 సి మధ్య ఉంటాయని అంచనా. పరీక్ష ఆధారిత వాస్తవాలు. ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలోని తుఫానులకు ఐఎండీ పేర్లు పెడుతుంది. సభ్య దేశాలు ప్రతిపాదించిన పేర్లను మారుస్తుంది. 2025లో బంగాళాఖాతంలో ఏర్పడే 5వ తుఫానుగా మొంతా తుఫాను ఉంటుందని భావిస్తున్నారు. ఆరెంజ్ అలర్ట్ అంటే సిద్ధంగా ఉండండి అని సూచిస్తుంది. చాలా భారీ నుండి అతి భారీ వర్షపాతం గురించి హెచ్చరిక. రుతుపవనాల అనంతర పరిస్థితుల కారణంగా అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య బంగాళాఖాతంలో తుఫానులు ఎక్కువగా సంభవిస్తాయి. సంసిద్ధత మరియు సలహా చర్యలు. గాలి వేగం గంటకు 60-70 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు వరకు పెరిగే అవకాశం ఉన్నందున తీరప్రాంత నివాసితులు మరియు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలని అధికారులు సూచించారు. తమిళనాడులోని విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం చేశారు మరియు స్థానిక పరిపాలనలు దుర్బలమైన తీర ప్రాంతాలలో సహాయక చర్యలను సిద్ధం చేస్తున్నాయి. వచ్చే వారం ప్రారంభంలో మోంతా తుఫాను తీరం దాటే దిశగా తీవ్రతరం కావడంతో మరిన్ని నవీకరణలు వచ్చే అవకాశం ఉందని తుఫాను పథాన్ని ఐఎండీ నిశితంగా పర్యవేక్షిస్తోంది. కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ సిఎస్ఎల్ దేశీయంగా నిర్మించిన 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ ఎస్డబ్ల్యూసి లో మొదటిది అయిన మాహేను భారత నావికాదళానికి అప్పగించడంతో భారతదేశ రక్షణ తయారీ రంగం ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద స్వదేశీ డిజైన్, ఆవిష్కరణ మరియు సాంకేతికత ద్వారా నావికా బలాన్ని పెంపొందించడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ఈ డెలివరీ నొక్కి చెబుతుంది. కొచ్చిలో అధికారిక అప్పగింత కార్యక్రమం. ఈ నౌకను అధికారికంగా అప్పగించిన కార్యక్రమంలో సిఎస్ఎల్ డైరెక్టర్ ఆపరేషన్స్ డాక్టర్ ఎస్. హరికృష్ణన్, మహే కమాండింగ్ ఆఫీసర్ నియమిత కమాండర్ అమిత్ చంద్ర చౌబేతో కలిసి అంగీకార పత్రాలపై సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నావల్ కమాండ్ చీఫ్ స్టాఫ్ ఆఫీసర్, టెక్నికల్, రియర్ అడ్మిరల్ ఆర్. ఆది శ్రీనివాసన్, కమోడోర్ అనూప్ మీనన్ మరియు ఇతర సీనియర్ నావల్ మరియు షిప్యార్డ్ అధికారులు హాజరయ్యారు. ఇది నేవీ నౌకాదళానికి ఈ చేరిక యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. స్వదేశీ డిజైన్ మరియు సాంకేతిక నైపుణ్యం. పూర్తిగా కొచ్చిన్ షిప్యార్డ్ ద్వారా రూపొందించబడి నిర్మించబడిన మహే డెట్ నోస్కే వెరిటాస్ డిఎన్వి యొక్క వర్గీకరణ ప్రమాణాలకు కట్టుబడి ఉంటుంది.
78 మీటర్ల పొడవున్న ఈ నౌక డీజిల్ ఇంజిన్ వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టంతో పనిచేసే అతిపెద్ద భారతీయ నావికాదళ నౌక. ఇది నిస్సార జలాల్లో వేగం, యుక్తి మరియు పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ నౌక యొక్క బహుళ మిషన్ పాత్రలో నీటి అడుగున నిఘా, జలాంతర్గామి వ్యతిరేక కార్యకలాపాలు, శోధన మరియు రెస్క్యూ మిషన్లు మరియు గనివేయడం పనులు ఉన్నాయి. ఆత్మనిర్భర్ భారత్ విజన్కు బూస్ట్ చేయండి. మహే లో 90% కంటే ఎక్కువ స్వదేశీ కంటెంట్ ఉందని, దానిలోని చాలా పదార్థాలు, యంత్రాలు, సెన్సార్లు మరియు వ్యవస్థలు దేశీయంగా సేకరించబడ్డాయని అధికారులు హైలైట్ చేశారు. ఈ విజయం రక్షణ తయారీలో భారతదేశం యొక్క స్వావలంబనలో కీలకమైన ముందడుగును సూచిస్తుంది మరియు సంక్లిష్టమైన నావికా వేదికలను అందించడానికి జాతీయ రక్షణ పారిశ్రామిక స్థావరం యొక్క పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. పరీక్ష ఆధారిత వాస్తవాలు. కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ SWSWC శ్రేణిలో మహే మొదటిది. ఈ నౌక 78 మీటర్ల పొడవు ఉంటుంది మరియు డీజిల్ ఇంజిన్ వాటర్ జెట్ ప్రొపల్షన్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఈ నౌకలోని 90% కంటే ఎక్కువ భాగాలు ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద దేశీయంగా సేకరించబడ్డాయి. CSL భారతదేశంలోని ప్రముఖ నౌకానిర్మాణ సంస్థ. ISO 9001, 14001, 45001 మరియు 27001 ప్రమాణాలకు ధృవీకరించబడింది. భారతదేశ తీరప్రాంత రక్షణ దళాన్ని బలోపేతం చేయడం. మహే డెలివరీ భారత నావికాదళం యొక్క నిస్సారనీటి పోరాట సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. అధునాతన సెన్సార్లు, సోనార్ వ్యవస్థలు మరియు కమ్యూనికేషన్ సూట్లతో కూడిన ఈ నౌక తీరప్రాంత భద్రత మరియు జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషిస్తుంది. ASWSWC సిరీస్లోని మిగిలిన 7 నౌకలు ప్రస్తుతం కొచ్చిన్ షిప్యార్డ్లో నిర్మాణంలో ఉన్నాయి మరియు రాబోయే సంవత్సరాల్లో దశలవారీగా డెలివరీ చేయడానికి షెడ్యూల్ చేయబడ్డాయి. ఇది భారతదేశ సముద్ర రక్షణ భంగిమను మరింత బలోపేతం చేస్తుంది. UN ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO తాజా నివేదిక ప్రకారం భారతదేశం తన అటవీ విస్తీర్ణం ద్వారా ప్రపంచ కార్బన్ నిర్మూలనకు దోహదపడే ప్రపంచంలోని టాప్ 10 దేశాలలో ఒకటిగా అవతరించింది. 2021 మరియు 2025 మధ్య భారతదేశ అడవులు మరియు చెట్ల కవర్ ఏటా 150 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ CO ను గ్రహించిందని, ఇది వాతావరణ చర్య మరియు పర్యావరణ స్థిరత్వానికి దేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. భారతదేశ అటవీ కార్బన్ సామర్థ్యం విస్తరిస్తోంది. అటవీ ఉద్గారాలు మరియు తొలగింపులు ప్రపంచ, ప్రాంతీయ మరియు దేశ ధోరణులు 1990-2025 అనే శీర్షికతో FAO నివేదిక భారతదేశం యొక్క బలమైన అటవీకరణ మరియు పరిరక్షణ ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది. ప్రతి సంవత్సరం 150 మిలియన్ టన్నుల CO నిర్బంధంతో భారతదేశం బెలారస్తో పాటు మరియు రష్యా, చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి ప్రముఖ కార్బన్ సింక్ల కంటే కొంచెం వెనుకబడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అడవులు అదే కాలంలో వాతావరణం నుండి దాదాపు 0.8 బిలియన్ టన్నులను తొలగించాయి. మొదటి 10 దేశాలు మొత్తంలో దాదాపు 90% వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ సందర్భం మరియు తులనాత్మక ర్యాంకింగ్లు. రష్యా అతిపెద్ద అటవీ కార్బన్ సింక్గా కొనసాగుతోంది. ఏటా సుమారు 1150 మిలియన్ టన్నులను గ్రహిస్తుంది. తరువాత చైనా 840 మెట్రిక్ టన్ మరియు యునైటెడ్ స్టేట్స్ 410 మెట్రిక్ టన్ ఉన్నాయి. మొదటి 10 స్థానాల్లో భారతదేశం చేరడం నిరంతర అటవీకరణ కార్యక్రమాల ప్రభావాన్ని మరియు అంతర్జాతీయ వాతావరణ లక్ష్యాలను చేరుకోవడంలో దాని అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. సహజ కార్బన్ సంగ్రహణ ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడంలో అడవులు కీలకమైన ఆస్తులుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో ఈ విజయం సాధించబడింది. ప్రపంచ అటవీ అంచనాలలో ప్రతిబింబించే పురోగతి. గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ GFRA 2025 భారతదేశం యొక్క పెరుగుతున్న పచ్చదనం పాదముద్రను గుర్తించింది. మొత్తం అటవీ ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానంలో మరియు వార్షిక నికర అటవీ లాభంలో 3వ స్థానంలో నిలిచింది.
ఈ పురోగతి గ్రామీణ మరియు పట్టణ ప్రకృతి దృశ్యాలు రెండింటిలోనూ భారతదేశ అటవీ విస్తీర్ణాన్ని విస్తరిస్తూనే ఉన్న అటవీ పునరుద్ధరణ మరియు సమాజాధారిత పరిరక్షణను ప్రోత్సహించే విధానాల ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. పరీక్ష ఆధారిత వాస్తవాలు. భారతదేశం తన అడవులు మరియు చెట్ల ద్వారా ఏటా సుమారు 150 మిలియన్ టన్నులను వేరు చేస్తుంది. FAO యొక్క అటవీ ఉద్గారాలు మరియు తొలగింపులు 1990-2025 నివేదిక భారతదేశం ప్రపంచంలోని టాప్ 10 అటవీ కార్బన్ సింక్లలో ఒకటిగా జాబితా చేసింది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అటవీ విస్తీర్ణంలో 9వ స్థానంలో మరియు వార్షిక నికర అటవీ లాభంలో 3వ స్థానంలో ఉంది. భారతదేశం తన పారిస్ ఒప్పంద నిబద్ధతల ప్రకారం 2030 నాటికి 2.53 బిలియన్ టన్నుల CO సమానమైన అదనపు కార్బన్ సింక్ను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ అనుకూల వృద్ధికి దోహదపడే విధానపరమైన చర్యలు. నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా మరియు రాష్ట్ర నేతృత్వంలోని వివిధ ప్లాంటేషన్ డ్రైవ్లు వంటి ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు భారతదేశ పచ్చదనాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ కార్యక్రమాలు పారిస్ ఒప్పందం ప్రకారం భారతదేశం యొక్క జాతీయంగా నిర్ణయించబడిన సహకారం NDC లక్ష్యాలకు నేరుగా దోహదం చేస్తాయి. అయితే అటవీ నాణ్యత, జీవవైవిధ్యం మరియు స్థితిస్థాపకతను నిర్వహించడం దీర్ఘకాలిక లాభాలను కొనసాగించడానికి కీలకమైనదని నిపుణులు నొక్కి చెబుతున్నారు. భారతదేశం తన పర్యావరణ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటున్న భూమి నుండి కేవలం 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న GJ-251c అనే ఆశాజనకమైన కొత్త ఎక్సోప్లానెట్ను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది జీవానికి మద్దతు ఇచ్చే లక్షణాలను కలిగి ఉండవచ్చు. పెన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులతో సహా అంతర్జాతీయ బృందం చేసిన ఈ ఆవిష్కరణ మన గెలాక్సీ పరిసరాల్లో భూమి లాంటి గ్రహాల కోసం కొనసాగుతున్న శోధనలో ఒక ప్రధాన పురోగతిని సూచిస్తుంది. GJ-251c ఆవిష్కరణ. GJ-251cను సూపర్ ఎర్త్ గా వర్గీకరించారు. ఇది భూమి కంటే పెద్దది కాని నెప్ట్యూన్ వంటి వాయు దిగ్గజాల కంటే చిన్నది అయిన ఎక్సోప్లానెట్ రకం. ప్రాథమిక డేటా ప్రకారం ఈ గ్రహం భూమి కంటే దాదాపు 4 రెట్లు భారీగా ఉంటుంది మరియు రాతి పదార్థాలతో కూడి ఉంటుంది. దాని హోస్ట్ స్టార్కు దాని సామీప్యత దానిని నివాసయోగ్యమైన జోన్ లో ఉంచుతుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. దీనిని గోల్డిలాక్స్ జోన్ అని కూడా పిలుస్తారు, ఇక్కడ ద్రవ నీరు దాని ఉపరితలంపై ఉండే అవకాశం ఉంది. జీవితానికి సంభావ్యత మరియు భవిష్యత్తు పరిశీలనలు. పెన్ స్టేట్లోని ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ మరియు ది ఆస్ట్రోనామికల్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం యొక్క సహ రచయిత సువ్రత్ మహాదేవన్ ప్రకారం GJ-251c వాతావరణ అధ్యయనం కోసం ఇప్పటివరకు అత్యంత ఆశాజనకమైన అభ్యర్థులలో ఒకటి కావచ్చు. ఈ రకమైన గ్రహాలు జీవ సంకేతాలను గుర్తించడానికి ఉత్తమ అవకాశాన్ని అందిస్తాయని ఆయన గుర్తించారు, ఎందుకంటే వాటి పరిమాణం మరియు స్థానం నీరు మరియు స్థిరమైన వాతావరణం ఉనికిలో ఉండటానికి వీలు కల్పిస్తాయి. మనకు తెలిసినట్లుగా జీవితానికి కీలకమైన పదార్థాలు. ఆవిష్కరణ వెనుక ఉన్న విప్లవాత్మక సాంకేతికత. టెక్సాస్లోని మెక్డొనాల్డ్ అబ్జర్వేటరీలోని హాబియేబెల్లీ టెలిస్కోప్లో అమర్చబడిన అధునాతన నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోగ్రాఫ్ అయిన హాబిటబుల్ జోన్ ప్లానెట్ ఫైండర్ HPF ఉపయోగించి ఈ ఎక్సోప్లానెట్ను కనుగొన్నారు. పెన్ స్టేట్లోని పరిశోధకులు అభివృద్ధి చేసిన HPF సమీపంలోని నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న చిన్న భూమి లాంటి గ్రహాలను గుర్తించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ అన్వేషణ 2 దశాబ్దాలకు పైగా ఖచ్చితమైన స్టార్లైట్ పరిశీలన మరియు స్పెక్ట్రల్ విశ్లేషణ నుండి వచ్చింది. పరీక్ష ఆధారిత వాస్తవాలు. GJ-251c భూమి నుండి దాదాపు 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహం భూమి కంటే దాదాపు 4 రెట్లు పెద్దది. టెక్సాస్లోని హాబిటబుల్ జోన్ ప్లానెట్ ఫైండర్ HPF ఉపయోగించి దీనిని కనుగొన్నారు. ఈ పరిశోధన అక్టోబర్ 23, 2025న ది ఆస్ట్రోనామికల్ జర్నల్ లో ప్రచురించబడింది. నివాసయోగ్యమైన ప్రపంచాల అన్వేషణలో కొత్త అధ్యాయం. GJ-251c వంటి సమీపంలోని రాతి గ్రహాలను అధ్యయనం చేయడం వల్ల వాటి వాతావరణాలను విశ్లేషించడానికి అరుదైన అవకాశం లభిస్తుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. జీవానికి సంభావ్య సూచికలు.
భవిష్యత్ మిషన్లు మరియు అభివృద్ధిలో ఉన్న మరింత శక్తివంతమైన టెలిస్కోప్లతో ఈ ఆవిష్కరణ గ్రహాంతర పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడానికి మరియు విశ్వంలో మానవత్వం ఒంటరిగా ఉందా అనే దానిపై మన అవగాహనను మరింతగా పెంచుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. తమిళనాడు పోలీసులు ఇరిడియం స్కామ్ అని పిలువబడే బహుళ కోట్ల ఆర్థిక కుంభకోణాన్ని బయటపెట్టారు. ఇది ఇరిడియం అనే అరుదైన లోహాన్ని వ్యాపారం చేయడం ద్వారా అపారమైన లాభాలను ఆర్జిస్తామని తప్పుడు హామీలతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది పెట్టుబడిదారులను మోసం చేసింది. క్రైమ్ బ్రాంచ్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, సిబిసిఐడి తాజా రౌండ్ దాడుల్లో 27 మందిని అరెస్టు చేసింది. దీనితో దర్యాప్తులోని 2 దశల్లో మొత్తం అరెస్టుల సంఖ్య 57కి చేరుకుంది. ఇరిడియం స్కామ్ ఎలా పనిచేసింది? ప్లాటినం గ్రూప్ నుండి వచ్చిన విలువైన లోహం అయిన ఇరిడియంను అంతర్జాతీయంగా భారీ లాభాల కోసం విక్రయించవచ్చనే మోసపూరిత వాదనల చుట్టూ ఈ కుంభకోణం కేంద్రీకృతమై ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ అటువంటి లావాదేవీలను ఆమోదించిందని పేర్కొంటూ మోసగాళ్లు బాధితులను ఆకర్షించారు. వారు ఆర్బీఐ ఆమోద లేఖలను కూడా రూపొందించారు, ప్రభుత్వ పత్రాలను నకిలీ చేశారు మరియు అధికారిక ఆర్బీఐ ఖాతాలను పోలి ఉండే ఇమెయిల్ చిరునామాలను సృష్టించి చట్టబద్ధంగా కనిపిస్తారు. ఇరిడియం ఒప్పందం ఖరారైన తర్వాత కొన్ని లక్షల పెట్టుబడులు కోట్లు సంపాదించవచ్చని బాధితులకు తరచుగా చెప్పేవారు. తమిళనాడు అంతటా పోలీసుల దాడులు. సిబిసిఐడి 2 దశల్లో రాష్ట్రవ్యాప్త ఆపరేషన్ ప్రారంభించింది. మొదటిది సెప్టెంబర్ 12, 2025న నిర్వహించబడింది. దీని ఫలితంగా 13 నమోదైన కేసులకు సంబంధించి 30 మంది అరెస్టులు జరిగాయి. ఆధారాలు మరియు కొత్త ఫిర్యాదుల ఆధారంగా అధికారులు అక్టోబర్ 23, 24 తేదీలలో 2వ దశను ప్రారంభించారు. ఈ సమయంలో 15 జిల్లాల్లో సమన్వయంతో దాడులు జరిగాయి. ఖమ్మం చంద్రన్, పెరుమనల్లూర్ రాణి, ముసిరి యువరాజ్, వరుసనాడు పళనియమ్మల్ మరియు నాగపట్నం రాజశివం వంటి కీలక నిర్వాహకులతో సహా 27 మంది అనుమానితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. నేపథ్యం: ఇరిడియం మోసగాళ్లను ఎందుకు ఆకర్షిస్తుంది? ఇరిడియం అనేది అంతరిక్షం, వైద్య పరికరాలు మరియు ఎలక్ట్రానిక్స్లో ఉపయోగించే అత్యంత దట్టమైన, తుప్పునిరోధక లోహం. కానీ దాని అరుదైన కారణంగా ఇది మోసాలలో పునరావృతమయ్యే అంశంగా మారింది. విదేశీ కొనుగోలుదారులు మరియు రహస్య ప్రభుత్వ ప్రాజెక్టులు గురించి కథలను అల్లుతూ శాస్త్రీయ మరియు ఎగుమతి నిబంధనలతో ప్రజలకు తెలియని విషయాన్ని కన్మెన్ తరచుగా ఉపయోగించుకుంటున్నారు. పౌర ఇరిడియం వాణిజ్యానికి అటువంటి చట్టపరమైన మార్కెట్ లేనప్పటికీ గత దశాబ్దంలో అనేక భారతీయ రాష్ట్రాల్లో కొన్ని గ్రాములకు కోట్లు అనే వాగ్దానం కనిపించింది. పరీక్ష ఆధారిత వాస్తవాలు. ఇరిడియం ప్లాటినం సమూహం నుండి వచ్చిన అరుదైన లోహం భారతదేశంలో స్వేచ్ఛగా వర్తకం చేయబడదు. తమిళనాడు సిబిసిఐడి 2 దశల దాడుల్లో మొత్తం 57 మంది నిందితులను అరెస్టు చేసింది. స్కామర్లు ఆర్బీఐ పత్రాలను నకిలీ చేసి ఆర్బీఐ డొమైన్లను పోలి ఉండే నకిలీ ఇమెయిల్లను ఉపయోగించారు. 2వ దశ ఆపరేషన్ అక్టోబర్ 2025, 23, 24 తేదీలలో 15 జిల్లాలను కవర్ చేసింది. అధికారిక హెచ్చరికలు మరియు ప్రజా సలహా. 1 కోటి రూపాయలు రాబడికి 1 లక్ష రూపాయలు పెట్టుబడి అని హామీ ఇచ్చే ఆఫర్ల గురించి లేదా ఆర్బీఐ ఆమోదించిన ఇరిడియం అమ్మకాల వాదనల గురించి అధికారులు పౌరులను హెచ్చరించారు. ఇరిడియం వంటి అరుదైన అంశాలలో రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి వాణిజ్యాన్ని అనుమతించదని లేదా నియంత్రించదని పునరుద్ఘాటిస్తూ అటువంటి పథకాలను అధికారిక మార్గాల ద్వారా ధృవీకరించాలని మరియు అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించాలని సిబిసిఐడి ప్రజలను కోరింది.